ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. గాయత్రి, వెల్కమ్ టు సైన్మా 2.0. ప్రెజెంట్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నందమూరి నటసింహం ఆ తర్వాత చేయబోయే సినిమా పనులు కూడా ఫైనల్ చేసేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మూవీకి రెడీ అవుతున్న బాలయ్య కాస్టింగ్ ని కూడా సెట్ చేసేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్యకి జోడీగా ఓ క్రేజీ బ్యూటీని రంగంలోకి దించే ప్లాన్ లో ఉంది మూవీ టీమ్. అఖండ 2 ఫెయిల్యూర్ తర్వాత రూట్ మార్చిన బాలయ్య డిఫరెంట్ కాంబినేషన్స్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రెజెంట్ గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ డ్రామాలో నటిస్తోన్న బాలయ్య ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా కన్ఫర్మ్ చేశారు. కమర్షియల్ మూవీ స్పెషలిస్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు నందమూరి హీరో. కొరటాల సినిమాలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ వర్సటైల్ యాక్ట్రెస్ విద్యా బాలన్ నటిస్తున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాల్లో విద్యా బాలన్ పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హిట్ పేర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. విద్యా బాలన్ ఎంట్రీపై పాజిటివ్ బస్ క్రియేట్ అవుతోంది. కొరటాల శివ మార్క్ టేకింగ్ కు విద్యా బాలన్ లాంటి సీనియర్ నటి తోడైతే సినిమా రేంజ్ మారుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. దేవరా సక్సెస్ తరువాత కొరటాల డైరెక్షన్ లో వస్తోన్న సినిమా కావటం, బాలయ్యను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఆల్రెడీ భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు విద్యా బాలన్ పేరు కూడా యాడ్ అవ్వటంతో ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. కాలీవుడ్ లో కొత్త జనరేషన్ వైపు చూస్తున్నారు ఆడియన్స్. విజయ్ పొలిటికల్ గా బిజీ అవ్వడం, అజిత్ సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, కమల్ రజనీ స్పీడ్ తగ్గించడం, సూర్య విక్రమ్ లాంటి స్టార్స్ సరైన ఫామ్ లో లేకపోవడంతో ఆ గ్యాప్ ని ఫిల్ చేసే కొత్త తరం కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో ఆ ఫేజ్ లో ఉన్న స్టార్ కిడ్స్ గురించి డిస్కషన్ మొదలైంది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వారసుడిని వెండి తెరకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ గా ఫిల్మ్ ఈవెంట్స్ లో కనిపిస్తోన్న యాత్ర త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అంతేకాదు, ధనుష్ దర్శకత్వంలోనే యాత్ర హీరోగా పరిచయం కాబోతున్నారట. ఆల్రెడీ విజయ్ వారసుడు సంజయ్ డెబ్యూ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే దళపతి వారసుడు హీరోగా కాకుండా డైరెక్టర్ గా కాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న సిగ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. విక్రమ్ వారసుడు ధ్రువ్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేశారు. డిఫరెంట్ మూవీస్ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వీళ్లే కాదు, దర్శకురాలిగా సూర్య కూతురు, హీరోగా విజయ్ సేతుపతి కొడుకు కూడా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. దీంతో కాలీవుడ్ స్క్రీన్ మీద వారసుల సందడి గట్టిగా కనిపిస్తుందంటున్నారు సినీ అభిమానులు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, వేల కోట్ల బిజినెస్. అందుకే ఈ రంగంలో సక్సెస్ తో పాటు ఆ సక్సెస్ కోసం పడిన కష్టం, పెట్టిన ఖర్చు కూడా ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే మన టాలీవుడ్ మేకింగ్ స్టైల్ మరియు భారీ బడ్జెట్ల మీద ఇప్పుడు పొరుగు ఇండస్ట్రీ హీరోలు షాకింగ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు సినిమా సక్సెస్ వెనుక ఉన్న రియల్ లాజిక్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ గురించి చెప్పారు. బాహుబలి లాంటి సక్సెస్ చూసినప్పుడు అంత బడ్జెట్ సినిమా చేయాలన్న ఆలోచన కన్నా ఆ రేంజ్ కలెక్షన్ సాధించే సినిమా 10-20 కోట్లలో ఎలా తీయాలని మేం ఆలోచిస్తామన్నారు. కేవలం భారీ సెట్లో 100 కోట్ల ఖర్చు ఉంటేనే సినిమా సక్సెస్ అవ్వదన్నది మాలీవుడ్ మేకర్స్ నమ్మకం. మలయాళ ఇండస్ట్రీ ఎప్పుడు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. 1000 కోట్ల కలెక్షన్స్ రావాలంటే కంపల్సరిగా 100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నది అక్కడి మేకర్స్ స్ట్రాటజీ. కథలో బలం ఉంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే నేషనల్ వైడ్ భారీ వసూళ్లు అందుకోవచ్చని వారు ప్రాక్టికల్గా నిరూపిస్తున్నారు. గతంలో మరో యంగ్ హీరో టొవినో థామస్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. తెలుగులో ఒక సినిమా షూటింగ్ జరిగే టైంలో తాము మలయాళంలో 4-5 సినిమాలు పూర్తి చేస్తామని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల టాలీవుడ్లో టైం మరియు మనీ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. భారీ చిత్రం అన్న పేరుతో 100 కోట్లు అనవసరంగా ఖర్చు చేస్తున్నారా అన్న డౌట్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మేకింగ్ టైం అనవసరంగా పెరగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీనివల్ల నిర్మాతలకు ఫైనాన్షియల్ రిస్క్ పెరగడమే కాకుండా సినిమా బిజినెస్ మీద కూడా ప్రెజర్ పడుతోంది. సక్సెస్ఫుల్ సినిమాకి ఫార్ములా ఏంటి? భారీ బడ్జెట్, బిగ్ స్కేల్, లాంగ్ వర్కింగ్ స్కెడ్యూల్స్ ఉండే సినిమా హిట్ అవుతుందా? ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? మలయాళ ఇండస్ట్రీకి కలిసొస్తున్న అంశాలేంటి? ప్రతి సినిమాకు భారీ బడ్జెట్ అవసరం లేదని
మలయాళ హీరోలు బలంగా నమ్ముతారు. స్క్రిప్ట్ వర్క్ పక్కాగా ఉంటే తక్కువ రోజుల్లోనే క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వొచ్చని వారు మేకింగ్ స్టైల్తో చూపిస్తున్నారు. కేవలం విజువల్ రిచ్నెస్ కోసం కాకుండా ఎమోషన్స్ మరియు స్టోరీ కోసం ఖర్చు చేయాలని మలబార్ మేకర్స్ స్ట్రాటజీ. అసలు భారీ చిత్రం అంటే కథ భారీగా ఉండాలా లేక మేకింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండాలా అన్న పాయింట్ మీద ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. సినిమా స్కేల్ పెంచడం కంటే సీన్లో డెప్త్ పెంచడం ఇంపార్టెంట్ అంటున్నారు క్రిటిక్స్. టాలీవుడ్ మేకర్స్ కూడా ఇప్పుడు ఈ కమర్షియల్ లాజిక్ దిశగా ఆలోచించాల్సిన టైం వచ్చింది. అయితే అన్నిసార్లు బడ్జెట్తో వండర్స్ క్రియేట్ చేస్తామంటే కుదరదు. నిజంగా బాహుబలి రేంజ్ సినిమా చేయాలంటే అంత టైం, మనీ ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రతి సినిమాను బాహుబలి స్టైల్లోనే ట్రీట్ చేస్తామనటం మాత్రం కరెక్ట్ కాదు. మరి ఈ విషయంలో మన హీరోలు ఇక నుండైనా స్టైల్ మారుస్తారేమో చూడాలి. టాలీవుడ్ లో ఏం జరుగుతుంది? దర్శక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారా, లేదంటే హీరోలు వినడమే మానేశారా? అరే, ఆడియన్స్ లేక థియేటర్స్ లో షోలు ఆపేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్లు అలా ఎలా మౌనంగా ఉండే సినిమా చూస్తున్నారు? 6 నెలలకోసారి పెద్ద సినిమా వచ్చి థియేటర్స్ నింపితే చాలా, మిగిలిన ఏడాదంతా గాలి కొదిలేసినా నష్టం లేదా? ఎన్నాళ్ళైంది కదా థియేటర్ల దగ్గర ఇలా ఆడియన్స్ ను నిండుగా చూసి. అప్పుడెప్పుడో 5 నెలల కింద సంక్రాంతి పండగకి ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సీన్ కనిపించలేదు సరికదా. ఉన్న థియేటర్స్ కూడా జనాలు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. కనీసం నెలకో సినిమా కాదు, 3 నెలలకో పెద్ద సినిమా రావట్లేదు. స్టార్ హీరోలంటే వాళ్లను వాళ్ళు డెమిగాడ్స్ అనుకుంటున్నారు. బడ్జెట్ సాకు చెప్పి ఏళ్లకేళ్లు టైం తీసుకుంటున్నారు. కనీసం మీడియం రేంజ్ హీరోలైనా 2 నెలలకు ఒకరు వస్తారేమో అనుకుంటే అది జరగట్లేదు. నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సైతం 100 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా చేస్తూ మాకు కూడా టైం కావాలంటున్నారు. సంక్రాంతికి కళకళ్లాడిన థియేటర్లు ఆ తర్వాత పూర్తిగా కళతప్పాయి. చెప్పుకోవడానికి సినిమాలు లేవు, వచ్చిన సినిమాల్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సమ్మర్లో వస్తామన్న ఒక్క హీరో కూడా రావట్లేదు. అదేంటని అడిగితే క్వాలిటీ కోసం టైం కావాల్సిందేగా అంటున్నారు. దర్శక నిర్మాతలకేమో హీరోలను ఫాస్ట్గా సినిమాలు చేయమనే ధైర్యం సరిపోవట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ఒకప్పుడు నెలకో పెద్ద సినిమా చేసిన స్టార్స్ కనీసం ఇప్పుడు 6 నెలలకోసారి కూడా రాలేకపోతున్నారు. జూన్ 4న పెద్ది వస్తుంది, మళ్లీ డిసెంబర్ వరకు ఆ రేంజ్ సినిమా లేదు. ఈ గ్యాప్లో ప్యారడైజ్, రణబాలి లాంటి క్రేజీ సినిమాలు వస్తున్నాయి. బడా స్టార్స్ అడ్రస్సే లేదు. మొత్తానికి నిక్కచ్చిగా చెప్పాలంటే టాలీవుడ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఇప్పుడు. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో రీజనల్ సినిమాల హవానే నడుస్తోంది. ముఖ్యంగా లోకల్ కంటెంట్ వండర్స్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మరాఠీ మూవీ రాజా శివాజీ కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ చేసింది. వెండి తెర మీద కొత్త రికార్డులను తిరగరాస్తూ సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతోంది. మరాఠీ ఇండస్ట్రీలో రితేష్ దేశ్ముఖ్ పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఆయన నటించిన రాజా శివాజీ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ వేట మొదలుపెట్టింది. వీకెండ్ ముగిసినా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. మరాఠీ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ నంబర్స్ రికార్డ్ చేస్తూ రితేష్ దేశ్ముఖ్ కెరియర్లో బిగ్ హిట్ దిశగా దూసుకువెడుతోంది. గతంలో వేద్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు రితేష్. ఆ వసూళ్లను కేవలం 4 రోజుల్లోనే క్రాస్ చేసింది రాజా శివాజీ. మరాఠీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ సైరట్ పేరిట ఉంది. ఆ రికార్డును కూడా రాజా శివాజీ అతి త్వరలో బ్రేక్ చేస్తుందన్న అంచనాలున్నాయి. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా పేట్రియాటిక్ సినిమాలకు మంచి బజ్ కనిపిస్తోంది. రాజా శివాజీ కూడా ఆ లిస్టులో చేరింది. ఇప్పటికే 50 కోట్ల మార్కు చేరువలో ఉన్న ఈ సినిమాలో ఫుల్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక హిస్టారికల్ మూవీకి రితేష్ దేశ్ముఖ్ ఇచ్చిన ట్రీట్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.